गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। సర్వమయీ అన్న నామంతో అమ్మవారిని కీర్తిస్తున్నారు। ఈ సర్వమయీ అనేటటువంటి నామం యథార్థానికి బాగా అర్థమైతే జీవితంలో దీన్ని అన్వయం చేసుకోవడం అలవాటైందనుకోండి, దీన్ని అన్వయం చేసుకోవడం అలవాటైతే చాలా వరకు జ్ఞాన మార్గంలో ప్రవేశించి ఉంచుకోవడానికి కొద్దిగా ముందుకి ప్రస్థానం చేయడానికి అవకాశం దొరికేటటువంటి నామం కాబట్టి నిజానికి ఇది చాలా చాలా కీలకమైనటువంటి నామం। ఈ ఒక నామం బాగా అర్థమైందనుకోండి, దీనిని ఆచరణాత్మకం చేసుకుంటే మనకి తెలియకుండానే అనేకమైనటువంటి దుర్గుణములు పక్కకు వెళ్ళిపోతాయి। మనకి తెలియకుండానే అనేక సద్గుణాలు మనకి అలవాటు పడతాయి। అట్లా చేయగలిగినటువంటి నామం కాబట్టి ఇది ఎంత ఎక్కువ చెప్పారన్న దానికన్నా ఎంత బాగా పట్టుకున్నారన్న దానికే ప్రాధాన్యం ఉంటుంది। ఎవరు దీన్ని ఎంత బాగా పట్టుకోగలుగుతారో, ఎంత బాగా ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకుని అన్వయం చేసుకుని అట్లా చూడడం అలవాటు చేసుకుంటారో వారు పైకి ఏమీ సాధన చేస్తున్నట్లు కనపడకపోయినా లోపలి సాధన తీవ్రతరమై దాని చేత పరదేవత యొక్క అనుగ్రహం పొందడానికి వీలైనటువంటి రీతిలో మంచి గుణములు తమంత తాము అలవాటు పడడానికి అవకాశం కలుగుతుంది। అదే సమయంలో ఏవి జీవుని యొక్క ఉన్నతిని పాడు చేస్తూ ఉంటాయో అటువంటి దుర్గుణములు తమంత తాముగా తొలగిపోవడానికి కూడా అవకాశం కలుగుతుంది। కానీ ఈ నామాన్ని బాగా పట్టుకోగలిగితే మాత్రం చాలా చాలా గొప్ప నామాలలో ఇదొకటి। అన్నీ గొప్ప నామాలే, కానీ చాలా గొప్ప నామము అని అనడానికి కారణం మనకి అభ్యున్నతిని ఇవ్వడంలో చాలా ఉపకరించేటటువంటి నామం ఏది ఉంటుందో దాన్ని అట్లా విశేషణంతో పొగడడం అంతే। సర్వమయీ అనబడేటటువంటి నామానికి అర్థం ఆవిడ సకలతత్వస్వరూపురాలు అని। అసలు ఈ లోకమునందు మీరు ఏ తత్వములు ఉన్నాయి అని అంటారో అవన్నీ ఆమె యొక్క స్వరూపములు తప్ప ఆమె కానివి ఏవీ లేవు। ఈ మాట అన్నప్పుడు ఒక్కసారి ఒక విషయాన్ని, ఒక నేపథ్యాన్ని పరిశీలిస్తూ వచ్చారనుకోండి, ఇది బాగా మనసులో ఉంచుకోవడానికి అవకాశం ఇస్తుంది। దీనికి వేదాంత పంచదశిలో అద్భుతమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని చెప్తారు। ఇది పరమసత్యం సుమ, దీన్ని తెలుసుకో। ఇదం సర్వం పురా సృష్టేరేకమేవాద్వితీయకం సదేవా సీన్నామరూపే నాస్తామి త్యారుణీర్వచః। ఈ సృష్టి, ఈ కంటికి కనపడుతున్నటువంటి సృష్టి ఏదో ఒకనాడు ప్రారంభమైంది। ఈ జగత్ అన్నది ఈ ప్రారంభం అవడానికి ముందు సృష్టి లేదు। అంటే ఈ చరాచర జగత్ ఏది ఉన్నదో, కదిలే ప్రాణులు కానీ కదలని ప్రాణులు కానీ స్థావర జంగమాదులు కానీ ఈ సకల భూతములు కానీ ఇవేవి లేవు। ఇవేవీ లేకుండా సూర్యచంద్రుల యొక్క గమనం కూడా లేకుండా కటిక చీకటి ఆవరించి కేవలము ప్రళయ జలముల చేత నిండిపోయినటువంటి లోకం ఉన్నది। అప్పుడు సృష్టి లేదు, ఏ ప్రాణి ఉండదు, ఏ భూతము
కదిలే అవకాశం ఉండదు, భూమి కూడా ఏం కనపడదు. కాబట్టి భూమికి పంట పండడం అన్న లక్షణం ఉండదు, దాని ఎందున్న అమృతత్వం ఉపసంహారం అయిపోతుంది. అట్లాగే గాలి వీస్తూ ఉండదు, సూర్యచంద్రులు ఉండరు, కాబట్టి కాలగమనం ఉండదు. కటిక చీకటి, ఆ కటిక చీకట్లో ప్రళయజలాలు తప్ప, అంటే నిండిపోయినటువంటి నీటితో ఉంటుంది తప్ప ఇంక ఏమీ కనపడదు. ఏమీ కనపడనప్పుడు, కేవలము నీరు మాత్రమే ఉన్నప్పుడు, ఏ ప్రాణి లేనప్పుడు సృష్టి లేదు, ఒక్క ప్రాణి కూడా లేదు. అటువంటి సృష్టి లేని సమయంలో కూడా ఒకటి ఉన్నది. ఎందుకనంటే ఏదీ లేదప్పుడు అని అన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఇందులోంచి వచ్చింది. అసలు లేదని చెప్పడానికి ఎవరున్నారు? అప్పుడు సృష్టి లేదు అని చెప్పడానికి ఎవరున్నట్టు? రెండు, ఏది ఉండిపోయిందో అందులోంచి మళ్ళీ పునఃసృష్టి జరిగి ఉండాలి. అప్పుడు అట్లా కాలంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, సూర్యచంద్రుల గమనంతో సంబంధం లేకుండా ఉండిపోయినది ఏదో అది బ్రహ్మము. ఆ బ్రహ్మమే దైవము. దాన్ని మీరు పురుష శబ్దంతో పిలవండి, స్త్రీ శబ్దంతో పిలవండి, మీరు ఎట్లా పిలవండి, బ్రహ్మము మాత్రమే ఉన్నది. అంటే అపారమైనటువంటి ఆ చైతన్య రాశి, ఆ బ్రహ్మం ఒక్కటి మాత్రం ఉండిపోతుంది. ఈ సృష్టి మాత్రం ఉండదు. ఈ సృష్టి లేనటువంటి సమయంలో భగవంతుడు మళ్ళీ ఒక్కసారి కోరికని పొందుతాడు, నేను మళ్ళీ సృష్టి చేస్తాను అనుకుంటాడు. అసలు ఎందుకు ఆ కోరిక రావాలి అంటే దానికి ప్రధాన కారణం దయయే. జీవులు కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతారు, బాధలు పడతారు, దుఃఖాలు అనుభవిస్తారు, సుఖాలు అనుభవిస్తారు, మళ్ళీ శరీరం వదిలిపెడతాడు, మళ్ళీ ఇంకో శరీరంలో పెడతాడు. ఈ చక్రం తిరుగు లేకుండా, ఆపకుండా, అసలు దాంట్లో విరామం లేకుండా అలా తిరుగుతూనే ఉంటాడు. తిరిగి 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 బడలిపోతాడు, భగవంతుణ్ణి మాత్రం పొందడు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, నీకు కొంతకాలం విశ్రాంతినిస్తాడు, ఈ తిరుగుడొద్దు. చూడండి, ఎప్పుడూ తిరగడానికి అలవాటు పడిపోయిన ఒక ఆయన ఓ ఏడాదిన్నర పాటు తిరగకుండా ఉండిపోయాడు అనుకోండి. చాలామంది ఆయనతో మాట్లాడినప్పుడు ఏమంటారంటే, మీరు ఈ ఏడాదిన్నర చాలా సుఖపడి ఉంటుంటారు, బహుశా ఎక్కడికి వెళ్లకుండా హాయిగా ఇంటి పట్టునున్నారేమో అంటారు. అంటే తిరగకపోవడమే ఒక సుఖం కాదు, తిరగడంలో ఒక కష్టం. అయినప్పుడు ఈ సృష్టిలో అన్ని శరీరాలతో వస్తుండడం వెడుతుండడం కష్టం, అందులో ఖేదం ఉంది. అది లేకుండా విశ్రాంతినివ్వడానికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను ఎటూ పొందలేదు, నేను నిన్ను పొందుతాను అని తానే అంటించేసుకుంటాడు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, మైనపు ముద్ద నల్లపూసల్లో పడ్డట్టు. అన్నీ తనే అంటించుకుందిగా, నల్లపూసలు ఎగిరెట్టుకోలేదు, మైనం ముద్ద కింద పడి అంటించుకుంది. చాలా కాలం విశ్రాంతినిస్తాడు, మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. ఆ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే, కలియుగంలో పాపచింతన చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి, కలిపురుష ఉద్ధతి ఉంటుంది కాబట్టి, దాని నుంచి తప్పించుకుని తరించడానికి నీకు కృతయుగంలో మళ్ళీ జన్మనిస్తాను. అక్కడ ధర్మం 4 పాదాలు నడుస్తుంది, అక్కడ తరిద్దుగాని అని కృతయుగంలో మళ్ళీ జీవులకు జన్మనిస్తాడు. అంటే ఆయన సృష్టి చెయ్యాలి అని కోరిక పొందడం ఏదో ఆట కాదు, అందులోనూ దయ ఉంది. అన్ని జీవుల్ని తనలోకి తీసేసుకుని మహాప్రళయం చేయడంలోనూ దయ ఉంది. ఈశ్వరుడు చేసినటువంటి ప్రతి కార్యము వెనక దయ మాత్రమే ఉంటుంది తప్ప కార్పణ్యము ఉండదు. కాబట్టి అపార దయతో ఆయన మహాప్రళయాన్ని చేస్తాడు, చేసి మళ్ళీ పునః సృష్టి చేస్తాడు. ఈ సృష్టి చేసినప్పుడు సర్వమయీ అన్న నామం బాగా అర్థం అవ్వాలంటే, పూర్వం కూడా నేను ఈ విషయాన్ని స్పృశించాను, దాన్ని ఇప్పుడు మళ్ళీ అంటున్నాను. దాన్ని బాగా పట్టుకోగలిగితే మీకు ఈ నామం కొంత అవగాహననిచ్చి జగత్తు పట్ల మీ దృష్టికోణంలో ఒక మార్పు తీసుకొచ్చేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. లోకంలో ఉపాదాన కారణము అనో మాట ఉంటుంది. ఉపాదాన కారణము అంటే తేలికగా అర్థం అవడానికి ఎప్పుడూ చెప్పే ఉదాహరణ ఒకటే చెప్తూ ఉంటారు. ఉపాదాన కారణము మట్టి,
కార్యము కుండ. ఆ మట్టే కుండగా మారింది. మట్టి లేని కుండ ఉండదు. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది. కుండ పగిలిపోయి ముక్కలైపోయి తడిసిపోయి ముద్దయిపోయింది అనుకోండి, లేకపోతే పొడి అయిపోయింది అనుకోండి, మళ్ళీ మట్టి అయిపోయింది. కానీ మట్టి లేకుండా కుండ రాదు, కుండ లేకుండా మట్టి ఉంటుంది. కానీ మట్టి కుండగా మారడం అనేటటువంటిది ఎవరో ఒకరు చెయ్యాలా? అలా చేసిన ఆయన ఎవరున్నాడో ఆ కుండ చేసిన ఆయన్ని నిమిత్త కారణం అంటారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవాలి. ఈ నామం బాగా అర్థం అవడానికి ముందు ఇది బాగా పట్టుకోవాలి. ఉపాదాన కారణము కార్యమవుతోంది. ఉపాదాన కారణము మట్టి, కార్యము కుండ. ఉపాదాన కారణమే కార్యముగా మారుతోంది. నిమిత్తము ఉపాదాన కారణం కానీ నిమిత్తము కార్యము కానీ అవుతుందా? నిమిత్తం అంటే ఆ కుండ చేసిన ఆయన తాను మట్టిగా అయిపోవడం కానీ తాను కుండగా అయిపోవడం కానీ ఆయన చేస్తాడా? ఆయన చెయ్యడు. అట్లా సాధ్యం కాదు. ఈ బల్ల చేసిన ఆయన ఈ బల్లలోకి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. ఈ కుర్చీ చేసిన ఆయన కుర్చీలోకి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. ఈ పంచె నేసిన ఆయన పంచెలోకి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. కుండ చేసిన ఆయన కుండ చేసిన ఆయనగా ఉండిపోతాడు. మట్టి కుండగా మారుతుంది. కొన్నాళ్ళు పోయాక కుండ పగిలిపోతే కుండ మట్టిగా మారిపోతుంది. ఉపాదాన కారణము కార్యమవుతుంది. కార్యము కొంతకాలము తర్వాత ఉపాదాన కారణం అయిపోతుంది. ఈ ఉపాదాన కారణము కార్యముగా మారడానికి నిమిత్తం ఉన్నది. కుండ చేసి ఆయన ఉన్నాడు. కుండని ఉపాదాన కారణంగా మార్చడానికి నిమిత్తం ఉండాలని మీరు చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే కుండలు చేసేవాడిని చెప్పాలి కానీ కుండలు పగలగొట్టి మట్టి చేసేవాడిని చెప్పడం ఎందుకు? ఏం చేయకపోయినా అది కాలంలో మళ్ళీ కుండ పగిలిపోతుంది, మట్టి అయిపోతుంది. కాబట్టి ఉపాదాన కారణమే కార్యము. కానీ నిమిత్తం మాత్రం, నిమిత్తం ఉపాదాన కారణం అవుతుందా? అవదు. నిమిత్తం అంటే కుండ చేసిన ఆయన మట్టి అయిపోవడం కానీ ఆయన కుండ అయిపోవడం కానీ సాధ్యమా? సాధ్యం కాదు. ఆయన మట్టి అయిపోవడం అంటే కాలంలో ఆయనకి ఆయువు తీరిపోతుంది, అది కాదు నేను చెప్పేది. సృష్టిలో ఆ కుండ చేయడం వరకు అన్వయం చేయండి. ఆయన కుండ కాడు, ఆయన మట్టి కాడు. ఇప్పుడు బాగా అర్థమైన విషయం ఏమిటి? ఏదైనా ఒక వస్తువు తయారవుతోంది అంటే మూడు ఉన్నాయి. ఒకటి ఉపాదాన కారణము. ఈ బల్ల ఉన్నది. ఈ బల్ల తయారు కావడానికి కొంత కొయ్య తీసుకొచ్చారు ఎవరో. ఆ కొయ్యని చిత్రియపట్టి జాగ్రత్తగా చెక్కి మనం వాడుకోవడానికి అనుగుణంగా ఈ బల్లగా చేశారు. అంటే ఉపాదాన కారణమైన కొయ్య ఈ బల్ల రూపంలో కార్యంగా మారింది. చేసిన ఆయన ఎవరో మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు కూడా. ఆయన నిమిత్త కారణం. భగవంతుడు చేసిన సృష్టి దగ్గరికి వస్తే ఉపాదాన కారణం ఎవరు? భగవంతుడు. అసలు ఆయన లేకుండా సృష్టి ఉండదుగా. కాబట్టి బ్రహ్మమే ఉపాదాన కారణము. ఇప్పుడు ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బ్రహ్మము లేకుండా సృష్టి లేదు. కానీ అప్పుడు చేసేవాడు ఎవరనాలి? అందుకని తేలికగా ఉండడం కోసం ఒకలా మీరు మార్పు చేసుకోవచ్చు. నిమిత్త కారణం. ఈ సృష్టి అంతా భగవంతుడు చేయుచున్నాడు, సృష్టికర్త అని కదా అంటుంటాం. సృష్టికర్త అంటే ఈ సృష్టిని చేసినవాడు అని కదా అర్థం. అప్పుడు కాసేపు ఆలోచించడానికి బ్రహ్మము నిమిత్త కారణము. నిమిత్త కారణము అంటే కొండ చేసిన ఆయనలాగే ఈ సృష్టినంతటినీ చేసినవాడు బ్రహ్మము. ఈ సృష్టి చెయ్యడానికి ఉపాదాన కారణము కావాలి కదా. అక్కడేమిటి? మట్టి. ఇక్కడ ఏం కావాలి? మాయ. మాయ కావాలి. మాయ అంటే నామరూపాలు. నామరూపాలు నిజానికి శాశ్వతం కాదు. శాశ్వతం కానివేవో అవి శాశ్వతంగా కనపడేటట్టు కనిపించేటట్టు చేస్తున్నదేదో అది మాయ. ఆ మాయ ఉపాదాన కారణం. నిమిత్త కారణం సృష్టి చేస్తున్నవాడు బ్రహ్మం. కార్యం జగత్, సృష్టి. ఇగో ఇంతమంది, నేను, బల్ల, దీపం, గిన్నె, పళ్ళెం, నేల, ఇన్ని కింద కనపడుతున్నాయా? ఇదంతా సృష్టి, ఇదంతా జగత్. ఇవన్నీ ఒకప్పుడు ఉన్నవి కావు, ఎప్పుడూ ఉండేవి కావు. జాయితే గచ్చతే, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ తెర మీద బొమ్మలు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సృష్టిలో కూడా మూడు ఉన్నాయా? మొట్టమొదట చేసినటువంటి వాడు
నిమిత్త కారణము ఎవరు? బ్రహ్మము. ఆయన ఈ సృష్టి చేయడానికి వాడిన పదార్థము ఉపాదాన కారణము, అది మాయా. కార్యము జగత్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచించండి. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి పట్టుకునేటప్పుడు. కుండ తయారు చేసినప్పుడు నిమిత్త కారణం ఎవరున్నారో, కుండ చేసిన ఆయన ఉపాదాన కారణము కాదు, అంటే ఆయన మట్టి కాడు, కార్యమైన కుండ కాడు. ఆయన మట్టి కుండగా మార్చి తాను వేరుగా నిలబడిపోతున్నాడు తప్ప తాను మట్టి కాడు, తాను కుండ కాడు. కానీ బ్రహ్మమేం చేసింది? సృష్టి చెయ్యాలనుకున్నాడు. అనుకుంటే ఉపాదాన కారణంగా దేన్ని వాడాడు? మాయని వాడాడు. మాయ ఎవరు మాయ? ఆయనే మాయ. ఆయనలోంచే వచ్చే త్రిగుణాలే మాయ. అందుకే భగవంతుడు ఎంత శక్తివంతుడో మాయ అంత శక్తివంతము. అందుకు కదూ భగవద్గీతలో దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఆ 3 గుణములు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నావు? సత్వరజస్తమో గుణాలు నాలోంచే వచ్చాయి. నేను ఎంత శక్తివంతుడనో నాలోంచి వచ్చిన త్రిగుణములు అంతే శక్తివంతములు. త్రిగుణాత్మకము జగత్, అదే మాయ. అందులోనే తిరుగుతూ ఉంటుంది, అదే త్రిపుర సుందరి. అయినప్పుడు ఈ మాయని దాటడం అంటే భగవంతుణ్ణి వశం చేసుకోవడంతో సమానం, అంత తేలిక కాదు. అందుకే అందరూ దాన్ని అధిగమించలేరు, దానికి భక్తి అవసరమైంది. అందుకని అప్పుడు మాయని దాటాలంటే ఎవరు దాటించాలి? ఆయనే దాటించాలి. ఎందుకంటే అది ఆయన శక్తి. ఆయనే వీడి విషయంలో నువ్వు అన్వయము కాకు అన్నాడు అనుకోండి, మాయవాడి యందు పనిచేయదు. అప్పుడు ఆయనకి సత్యం తెలుస్తుంది. అంటే మమ మాయా దురత్యయ మామేవ మే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. ఎవడు నన్నే శరణాగతి చేసి సాధన చేసి నన్నే పట్టుకుని భక్తితో నన్ను ఆరాధన చేస్తున్నాడో వాడు మాత్రమే మాయను దాటగలడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి. నిమిత్త కారణము బ్రహ్మము, ఉపాదాన కారణము మాయా. ఉపాదాన కారణానికి నిమిత్త కారణానికి తేడా ఉందా? లేదుగా. కుండ చేసిన ఆయనలోంచి మట్టి రాలేదు, కానీ ఇక్కడ నిమిత్త కారణమైన బ్రహ్మములోంచే మాయ వచ్చింది. కాబట్టి ఉపాదాన కారణము నిమిత్త కారణంలోంచి వచ్చింది. నిమిత్త కారణంలోంచి వచ్చిన ఉపాదాన కారణమైన మాయ కార్యమైనటువంటి జగత్తుగా మారింది. అంటే ఇప్పుడు వెనక నుంచి ముందుకెళ్ళండి. ఈ జగత్ మాయ, ఈ జగత్తు కార్యము. కార్యమైన జగత్ ఉపాదాన కారణమైన మాయ. ఉపాదాన కారణమైన మాయ నిమిత్తమైనటువంటి బ్రహ్మము. ఇప్పుడు ఈ సృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి మూడిటి మధ్యలో తేడా ఉందా? ఒకటే. నిజానికి 3 లేవు. అక్కడ ఎప్పుడూ కుండ చేసిన వారు కుండ కాలేడు, కుండ చేసిన వాడు మట్టి కాలేడు. ఈ సృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి, భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి నిజానికి ఆయనే ఈ జగత్ కదా. ఇట్లా ఇన్నిగా కనపడుతున్నటువంటి వాడు ఆయనే. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సహస్రశీర్షవదన. సహస్రం అంటే అనంతము, అనంత శీర్షములతో అనంత తలలతో ఉన్నది ఆమెయే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆమెయే నిమిత్త కారణం, ఆమెయే కార్యము, ఆమెయే ఉపాదాన కారణం అయినప్పుడు మీరు బ్రహ్మమును చూడాలనుకుంటే ఎక్కడ చూడొచ్చు? ఇక్కడే చూడొచ్చు. ఎలా చూడొచ్చు? ఇదంతా బ్రహ్మమే, విశ్వమునందు విశ్వనాథుడు కనపడుతున్నాడు. దీనినే శంకరాచార్యుల వారు చమత్కారం చేశారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణ వత్సలతయా అని శ్లోకం చేస్తూ అందులో ఒక గమ్మత్తు చేశారు. అమ్మ, నీ గడ్డం పిడికిలిలా ఉంటుంది, అద్దానికి పిడికిలి ఉంటుంది, అంటే అద్దానికి పట్టుకోవడానికి చిన్న కర్రలా ఉంటుందే, అటువంటిది నీ గడ్డం, నీ ముఖం అద్దం. విశ్వనాథుడు ఏం చేశాడు? సంతోషించి
నీ గడ్డాన్ని ఇలా పట్టుకుని నాకు వేరే అర్థం ఎందుకు, నీ ముఖంలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటానన్నాడు. ఏదో దంపతుల మధ్య సరాగం కింద కనపడుతుంది. ఆయన ఏం చేశాడు, అమ్మవారి గడ్డం పట్టుకుని అమ్మవారి ముఖంలోకి తను చూసుకున్నాడు. ఇప్పుడు అమ్మవారి ముఖంలో ఎవరు కనపడ్డారు? అయ్యవారు కనపడ్డారు. అమ్మవారు ఎవరు? ప్రకృతి స్వరూపిణి. జగత్తు ఎందు విశ్వమునందు ఎవరున్నారు? విశ్వనాథుడు ఉన్నాడు. అది చెప్పడానికి ఆ చమత్కారం చేశారు శంకరాచార్యులు గారు. అట్లా ఇప్పుడు కుండ విషయంలో అయితే ఎప్పుడూ నిమిత్త కారణము ఉపాదాన కారణము కాదు, ఎప్పుడూ నిమిత్త కారణము కార్యము కాదు. ఈ సృష్టి విషయంలో నిజానికి ఉపాదాన కారణము నిమిత్త కారణములోంచే వచ్చింది. నిమిత్త కారణము బ్రహ్మము, బ్రహ్మములోంచి మాయ వచ్చింది. ఆ మాయ కార్యమైన జగత్తుగా మారింది తప్ప నిజానికి మళ్ళీ మీరు ఈ జగత్తంతా కూడా దేనితో వచ్చింది? మాయతో వచ్చింది. ఈ మాయ ఎక్కడిది? ఈ మాయ పరబ్రహ్మము యొక్క శక్తి. కార్యము కార్యము ఉపాదాన కారణమైనది, ఉపాదాన కారణమే నిమిత్తమైపోయినది. అప్పుడు బ్రహ్మం సత్యం, జగన్ మిథ్య అన్న వాక్యాన్ని తిప్పి చూడండి. నిజానికి ఈ జగత్తు మిథ్య. వేరువేరుగా కనపడితే వేరువేరుగా కనపడుతోంది. వేరువేరుగా కనపడుతున్న తొడుగులు ఒక్కొక్కటి తీసి చూశారనుకోండి, మానసికంగా తీసి చూస్తే లోపలంతా ఆవిడ చైతన్యమే ఉంటుంది. బుద్ధింకలో చైతన్యము ఆమెయే. వానపాములో మట్టి తవ్వుతున్నప్పుడు వానపాం కనపడితే ఓ పుల్ల దానికి తగిలేటప్పటికి భయపడిపోయి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో తనని తాను రక్షించుకోవాలన్న స్పృహ దానికి ఎక్కడో మెదడుండి, దానికి కళ్ళుండి, అది చూసి అది పారిపోవాలని చేసేటటువంటి ప్రయత్నంలో శరీరాన్ని కలపడానికి ఉపయోగించుకుంటున్న చైతన్యము ఆమెయే. ఇప్పుడు తొడుగులు తీయండి, అన్నిట్లో మీకు ఏం కనపడుతోంది? నిన్నటి మొక్క ఇవాళ చెట్టు. ఆ ఆకులు వేసింది, పువ్వులు వేసింది, కొమ్మ గట్టిపడింది, కాండం గట్టిపడింది. దీని లోపల ఉన్నది పెరగడానికి కారణమవుతోంది. ఆ తొడుగు తీస్తే లోపల ఉన్నది చైతన్యమే. ఈ భూమికి పంట పండే శక్తి ఉంది. ఈ చైతన్యం ఎక్కడది? తొడుగు తీస్తే ఆమెయే. ఇన్నిగా కనపడుతున్నటువంటి అందరికీ తొడుగులు తీసేస్తే లోపల ఉన్నది ఆ ఒక్క చైతన్యమే రకరకాల తొడుగులు వేసుకుంది. అప్పుడు జగత్ ఈ రూపాలు పేర్లు అన్న మాయని తీసేస్తే లోపల ఉన్నది ఎవరు? ఆమెయే. ఆమెయే ఇవన్నీ చేసింది. అప్పుడు ఎక్కడ కనపడుతోంది ఆవిడ? ఇక్కడే కనపడుతోంది. ఇక్కడే కనపడుతోంది అని మీరు సిద్ధాంతానికి వచ్చేసారనుకోండి. ఏమండి, జగత్తుగా మిథ్య, బ్రహ్మముగా సత్యం అన్నారనుకోండి. మీరు ఎవరి మీద శాశ్వతంగా కోప్పడతారు? నాకు బుద్ధి నేర్పడానికి ఇట్లా కూడా ఉంటుంది. నువ్వు తట్టుకోవడం నేర్చుకోవాలి. ఇటువంటి అనుభవాలు కూడా పొంది నువ్వు వాటిని జీర్ణం చేసుకోవడం నీకు రావాలి అని చెప్పడానికి అమ్మవారు ఆవిడ రూపంలో ఈ నాటకం ఆడింది అని మీరు అనుకున్నారనుకోండి. అది మీకు పాఠం చెప్పడానికి అని అన్వయం చేసుకుని పైకి ఏదో కొద్దిగా కోపాన్ని నటించి వ్యవస్థని దిద్దడానికి ప్రయత్నించినా లోపల కోపం ఉండే అవకాశం ఉంటుందా? కానీ అలా బయటికి దొరికిపోతే మీరు చులకనైపోతారు. కాబట్టి దొరకకుండా జాగ్రత్త పడాలంతే. మీరు కోప్పడినట్టు ఉండాలి. కానీ నిజానికి ఆవిడ నాకు ఈ పాఠం చెప్తోంది. ఇలా ఉంటుంది జగత్, నువ్వు ఇలా ఉంచుకోవాలి. అప్పుడు ఎక్కడెక్కడ ఉంచుకోవాలో అక్కడక్కడ వ్యక్తిగా వచ్చిన ఒక పాఠం చెప్తోంది. అదే కదా దత్తాత్రేయుల వారు అంతమంది గురువుల్ని జగత్తులోనే చూశారంటే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, మీరు జగద్గురువులు కదా, జగత్తుకంతటికీ గురువులు కదా మీరు అన్నారు. అంటే స్వామివారు అన్నారు, కాదు, జగత్తు గురువుగా పొందినవాడను, అందుకని జగద్గురువుని అన్నారు. ఏం వినయం! అప్పుడు మీరు జగత్తు నుంచి పాఠం నేర్చుకుంటున్నారా? ఇట్లా ఉంటుంది జగత్, ఇట్లా లాగుతూ ఉంటుంది, ఇట్లా తోస్తుంది, ఇలా నిలబడాలి, ఇలా ఉంచుకోవాలి. మీరు తెలుసుకుంటున్నారా? అప్పుడు ఏది జరుగుతున్నా అదంతా అమ్మవారే చేస్తోంది, ఇలాగా అమ్మవారే చేస్తోంది, అమ్మవారే చేస్తోంది అని చూడడం వచ్చిందనుకోండి. ఒక ఆకలితో ఉన్నటువంటి కుక్కకి మీరు
ఏదో తినడానికి రెండు మీ ఇంట్లో ఉన్నటువంటి ఉండలు తీసుకొచ్చి అక్కడ పడేశారనుకోండి, అది ఆకలితో కతికి తింటుంది. అది తినేటప్పుడు ఇంక ఇలా పైకి కూడా చూడదు, తినేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇలా చూస్తుంది ఇంకేమైనా పెడతారా అని. ఓ, దీనిలో ఉన్న చైతన్యానికి ఈ శరీర ధర్మంగా ఆకలి ఎలా ఉంటుందో, దానిలో ఉన్న చైతన్యానికి శరీర ధర్మంగా ఆకలి అట్లాగే ఉంటుంది. అప్పుడు ఆ ఆకలికి ఈ ఆకలికి తేడా ఉండదు. పైన తొడుక్కున్న తొడుగులకి తేడా ఏమో, లోపలున్న శరీర ధర్మం మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. శరీరం మారింది కానీ ధర్మం మాత్రం ఒకటే. దాన్ని లోపల ఉన్న చైతన్యం అంతే. దానికి ఆకలి, దానికి భయం, దానికి వృద్ధాప్యం, దానికి రోగం, దానికి శోకం, దానికి మోహం, దానికి మరణం, షడూర్ములు దానికి ఉన్నాయి అని మీరు జగత్తుని బ్రహ్మముగా పరిశీలించడం అలవాటు అవుతోంది అనుకోండి. క్రమక్రమంగా మీకేమవుతుంది, అంతటా బ్రహ్మమే ద్యోతకం అవుతుంటుంది. అప్పుడు మీరు ఎవరి మీద కోప్పడతారు? ఏదో వ్యవస్థని దిద్దడానికి కోపడాలి తప్ప అంతా బ్రహ్మమండి, ఎవరి మీద కోప్పడతానండి అంటే ఆఖరికి నిన్ను మొత్తుతారు. వ్యవస్థాపరంగా దోషాల్ని దిద్దడానికి నువ్వు కోపాన్ని అభినయించవలసిందే, తప్పదు. కానీ దానితో నువ్వు అంట కాగకుండా వేరుగా ఉండడం నీకు వచ్చు. నూనె బొట్టు నీళ్ళల్లో వేశారనుకోండి, మీరు ఏం చేసినది కలవదు. అది అలాగే తెట్టు కట్టన్నా ఉంటుంది, వేరుగా అన్నా ఉంటుంది కదా. అట్లా మీరు జగత్తులో నూనె బొట్టులా ఉన్నారనుకోండి, చాలా కలిసిపోయినట్టే ఉంటుంది దూరం నుంచి చూస్తే. దగ్గరికి వస్తే నీళ్ళల్లో నూనె బొట్టే. జగత్తు యందు నువ్వు ఎప్పుడూ సాక్షిగా జగత్తుని చూస్తున్నావు. అది అట్లా అలవాటైతే నీకు తెలియకుండానే అనుక్షణ సాధన జరుగుతోంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇంతకుముందు మీకు ఒక చిన్న పూజా మందిరం, అందులో మీకంటూ ఓ పూజ, దానికి ఓ కాలనీయతి, ఓ గంటో 45 నిమిషాలో అరగంటో. ఇప్పుడు మీ పూజా మందిరం ఈ విశ్వం, మీ పూజా మందిరంలో ఉన్న మూర్తులు వీళ్ళందరూ. మీ పూజకి అంతు లేదు, దానికి హారతి లేదు. ఎందుకంటే ఆ పూజ ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే జగత్తుని బ్రహ్మంగా చూసిన తర్వాత మీరు ఏం చేసినా లోపల బ్రహ్మాన్ని చూస్తూ ఉంటారు. పైకి అలా అనకూడదు, ఆహా కామాక్షి రూపమునందున్నది పరదేవతయే, ఏదో వారి రూపంలో ఉన్నది పరదేవతయే, అలా మొదలెట్టకూడదు. అదో అర్థం లేని వీడిని ఎక్కడికో తీసిపోండి అంటారు ఆఖరికి. లోచూపుగా ఉండాలి, పైచూపుగా ఉండాలి. అప్పుడు నీటిలో నూనె చుక్క ఎలా కలిసింది, ఎలా అంటుకుంది? నీకు సంగం ఏది? నీకు పాపపుణ్య స్పర్శ ఎలా వస్తుంది? అగ్నిహోత్రానికి చెద ఎలా పడుతుంది? ఆ బ్రహ్మముగా జగత్తుని పరిశీలించడం అలవాటైతే నీకు తెలియకుండానే నీకు సద్గుణములు వచ్చేస్తాయి. అప్పుడు అక్కడే లేదా ఆవిడ లేని ప్రదేశం లేదంటావు. ఇప్పుడు నిలబడిన పర్వతంలో ధ్యానం చేసుకుంటున్న యోగిలా ఉందంటావు, కదలకుండా ఏదో ధ్యానం చేసిన యోగిలా ఉంది కదండి ఈ పర్వతం అంటావు. పువ్వులు పూసినటువంటి చెట్టు కనపడితే విశేష భక్తి కలిగిన వాడు తెల్లవారేటప్పటికీ చేతుల నిండా పువ్వులు పట్టుకుని పూజామందిరంలోకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని సిద్ధపడిపోయి పూజ కోసం వెంపర్లాడుతున్నవాడిలా ఆ కొమ్మల చివర పువ్వులు పూసి ఎవరొచ్చి కోసి పట్టుకెళ్ళి భగవంతుడికి ఇస్తారా అని అనంతమైన ఆకాశంలో ఊపుతూ, ఈ భూమి ఆయన చరణసీమ అయితే నేను ఆకాశం వంక చూస్తూ భూమి మీద ఆయన పాదాల మీద వేస్తున్నానని కుసుమాంజలి ఘటిస్తున్నటువంటి పరమ భాగవతోత్తముడిలా చెట్టుంది అంటారు. ఇప్పుడు మీకు ఏది చూసినా ఆయనే కనపడుతుంటాడు. అది చూసిన వాడి దృష్టికోణంలో అప్పుడు అవి కాదు విడివిడిగా, వాటిలో బ్రహ్మోపాసకుడు మీకు కనపడుతుంటాడు. ఇప్పుడు విరులు జరులు తరులు గిరులు నిరతము నీ నామగానమే. అప్పుడు అవన్నీ నీ పాటలే పాడుతున్నాయి. గాలి వేస్తే చప్పుడు వస్తుంది, ఓ ఈశ్వర నీ పాట పాడుతోంది. పర్వతం నీ ధ్యానం చేస్తోంది. సకల చరాచర లోకేశ్వరీశ్వర, కదిలి కదలక ఉన్న అన్నిటిలో ఉన్నవాడా.
ఎంత గొప్ప దృష్టికోణంలో ఉన్నాడు ఆయన. అది అలవాటు అవుతుంది. అప్పుడు లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందే విశ్వనాథుణ్ణి వెతికితే పూజామందిరమునందే ఉండి పూజామందిరమునందే నివాసం చేసి పూజామందిరమునందే శరీరాన్ని వదిలేశాడు కాదు. 4 గోడల మధ్య ఏదో చిన్న పూజామందిరం కాదు ఇప్పుడు ఆయన పూజామందిరం, యావత్ జగత్. అప్పుడు ఏమైంది? దుర్గుణాలు ఉండమంటే ఉంటాయా? రాలిపోవడం మొదలైపోతాయి. అది గొప్ప అభ్యాసం. దానికి పరదేవత సంతోషిస్తుంది. దాని కొనసాగింపుకి కావలసినటువంటి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో ఉత్తర జన్మలను ఇస్తుంది. అది ఎక్కడొక్కడ సాధనలో పండుతుంది. కాబట్టి ఇది కానీ తెలుసుకోగలిగితే అప్పుడు మీరు ఒక్కటి పరిశీలించండి. ఈ ఇంద్రియములన్నీ ఎవరు చేశారు? తత్వములు అంటాం కదా, 24 తత్వాలు, 16 తత్వాలు, 11 తత్వాలు అంటామా అనమా? పంచేంద్రియ తత్వం అండి, ఇది కర్మేంద్రియ తత్వం అండి, ఇది తన్మాత్ర తత్వం అండి అంటామా? అన్నప్పుడు సర్వమయీ, అన్ని తత్వములు ఆమెయే. ఈ కళ్ళెవరు? ఈ జగత్తే ఆవిడైతే కళ్ళెవరు? ముఖ్యెవరు? వాటిలో శక్తి ఎవరు? అజీర్ణం చేస్తున్నది ఎవరు? తినేది ఎవరు? తింటున్నది ఎవరు? తినబడినది ఎవరు? ఆమెయే. ఇన్నిగా కనపడ్డం చమత్కారం. ఎంత ఆశ్చర్యం. అప్పుడు జీవితాంతం చూస్తున్న ఒక గొప్ప చలనచిత్రం. అప్పుడు అటువంటి చలనచిత్రాన్ని నిర్మించిన నిర్మాత దాన్ని ప్రదర్శిస్తుంటే చూస్తున్నటువంటి గొప్ప చలనచిత్రాలకి సంబంధించినటువంటి మందిరం ఇదే, దీంట్లోనే చూస్తున్నాడు. అప్పుడు ఆయన ఎంత గొప్పవాడు, అటువంటి మందిరం కట్టినవాడు అంటే. తేలిగ్గా చెప్పాలంటే సినిమా హాల్. అటువంటి సినిమా హాల్గా శరీరాన్ని మార్చుకోవడం అంటే ఎంత గొప్ప విశేషం. అన్నీ లోకంలో క్రీడ ఇవన్నీ ఇలా ఉంటాయి, భావోద్వేగాలు అవిని. కాబట్టి అట్లా చూస్తూ ఉంటాడు తమాషా, అట్లా చూస్తూ సాక్షిగా ఉంటాడు. ఓ ఇలా ఉంటుంది చూసావా అంటుంటాడు. అప్పుడు ఆ స్థితికి మెల్లమెల్లగా ఎక్కడం మొదలుపెట్టారనుకోండి, ఆ తల్లి అనుగ్రహం కలిగితే అన్ని తొడుగులు ఊడిపోతాయి. అన్ని తొడుగులు ఊడిపోయి కనపడుతున్నది ఒక్కటే కనపడుతూ ఉంటుంది. అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మమే. అప్పుడు ఆనందధారకు అంతులేదు. వాసుదేవ సర్వమిసి అక్కడ అంతా పరబ్రహ్మముగా. అప్పుడు ఏమైంది? సర్వం కల్మిదం బ్రహ్మ, బ్రహ్మము తప్ప వేరొకటి లేదు. అది నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావడానికి నామం కారణం అవుతోందా? అలా చూడడం వచ్చేస్తే సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జగత్తుగా మిథ్య, బ్రహ్మముగా సత్యం. ఇలా తిప్పండి. అప్పుడు చాలా తేలిక బ్రహ్మాన్ని చూడడం కదా. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, రెండవ వస్తువు లేదు, నిజానికి ఉన్నది ఆవిడొక్కతే. ఉత్తితే ఇవన్నీ తొడుగులు. ఒక అడుగు రామచంద్రమూర్తి వేషం వేశాడు. అబ్బా, నిజంగా రాముడు ఇలా ఉండేవాడేమోనండి అనిపించింది. అంత గొప్పగా వేశాడు. ఎంతసేపు వేస్తాడు? నాటకం 2 గంటలు వేస్తాడు, 3 గంటలు వేస్తాడు, 4 గంటలు వేస్తాడు. ఆ తర్వాత అయినా ఆయన విప్పేయాలా? ఆ వేసుకున్న అలంకారాలు, ఆ రంగు అవన్నీ కడిగేసుకుంటాడా? కడిగేసుకున్న తర్వాత ఆయన ఎవరు? నటుడు. ఆయనకి ఏదో పేరు ఉంటుంది. ఆ పేరుతో ఆయన రామపాత్ర పోషించాడు. చాలా బాగా పోషించాడండి మహానుభావుడు. రాముడు అలా ఉంటాడేమో అనిపించిందండి అంటామా? పోషించాడంతే, నిజానికి ఆయన మాత్రం అది కాదు. అలాగే ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఉత్తినే ఆయనలా పాత్రలు పోషిస్తున్నారు కానండి. ఇవన్నీ తొడుగులు తీసేస్తే ఉన్నది మాత్రం అంతటా ఉన్నది ఆ ఒక్క చైతన్యమే అని, అంత చైతన్యము ఒకటిగా చూస్తూ తన చైతన్యానికి ఆ చైతన్యానికి ఏ తేడా లేదు, అంతటా ఉన్నది అదే అన్న అనుభవంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అనుభవ సిద్ధి కలిగింది అనుకోండి, అదే అద్వైతానుభూతి. అదే బంధములు తెగిపోవడానికి కారణం. సంచితం దగ్ధమవుతుంది అక్కడ. అది జ్ఞానసిద్ధి.
అంటే సర్వమయీ అన్న నామం కానీ బాగా అర్థమైతే, అర్థం అవడం అంటే దాన్ని అన్వయం చేసుకోవడం ప్రారంభమైతే, అట్లా చూడడం అలవాటైతే, నిజానికి చర్చించవలసింది ఏదైనా ఉంటే ఇది బాగా చర్చించుకోవాలి. చర్చించుకొని ఎలా అన్వయం చేసుకోవాలి అన్నది తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా ఏమవుతుందంటే, ప్రారంభం చేసిన సాధన మాత్రం ఎక్కడికి పోదు. ఆ తల్లి చెయ్యి పట్టుకుని మెల్లమెల్లగా ప్రస్థానం చేయిస్తుంది. అందుకని ఆ తల్లిని సర్వమయీ అని పిలిచారు. అక్కడి వరకు అందుకే నేను ముందే చెప్పాను, ఎంత చెప్పడం అన్నదానికన్నా ఎంత పట్టుకుని అన్వయం చేసుకుంటున్నారన్నదే ఒక్కొక్క నామంలో ఎక్కువ శక్తిని చూపిస్తుంది తప్ప ఎన్ని గంటలు చెప్పారు కాదు, ఎంత బాగా పట్టుకున్నారన్నది అన్వయం అవసరం. ఎందుకనంటే అది ఇప్పుడు వినేసి పుణ్యం వచ్చిందండి, అష్టమి, అందులో మృగశీర్ష నక్షత్రం, అమ్మవారి గురించి విన్నామండి అంటే అది వేరు, నేనేం చేయలేను దానికి. మంచిదే, పుణ్యం వస్తుంది, కాదని నేను అంటలేదు. కానీ అంతకన్నా కొనసాగింపు కొరకు దీనిని మేము ఒక నేపథ్యంగా స్వీకరిస్తున్నాం. ఇక్కడ అభ్యాసం చేయడం మొదలు పెడతాం అంటే అది ఉత్తమగతుల వైపుకి తీసుకెడుతుంది జీవుణ్ణి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.